హాయ్ అండి. ఇదైతే కేలేటర్లో అయితే సింగిల్ కేలేటర్లో అయితే కేక్ అయితే ఈరోజు 1 కేజీ అయితే ఆర్డర్ అయితే వచ్చిందండి. ఏ విధంగా చేస్తున్నాను ఏంటి అనేసి అయితే ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ అయితే ఒక పేపర్లో కే షేప్లో అయితే కే అయితే కట్ చేసుకుని కేక్ పైన అయితే పెట్టేసుకుని కేక్ అయితే కే షేప్లో అయితే కట్ చేసేసుకొని, ఇది నార్మల్ కేక్ అండి, పేస్ట్రీ కాదు. నార్మల్ కేక్ కాబట్టి బటర్ క్రీమ్ అయితే అప్లై చేసేసి కస్టమర్ అయితే స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే అడిగారండి. అందు గురించి అయితే బటర్ క్రీమ్ అయితే అప్లై చేసేసి స్ట్రాబెర్రీ క్రష్ అయితే మధ్యలో అయితే వేసామండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. స్ట్రాబెర్రీ కేక్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ అయితే కేక్ పైన కూడా క్రీమ్ అయితే పూర్తిగా అయితే బటర్ క్రీమ్ అయితే అప్లై చేసేసామండి. స్ట్రాబెర్రీ కేక్ కదండి, కస్టమర్ కూడా పింక్ అండ్ రెడ్, వైట్ అండ్ రెడ్ కూడా కలర్ అయితే కాంబినేషన్లో అయితే కావాలనేసి అయితే చెప్పారు. ఈ విధంగా అయితే స్ట్రాబెర్రీ జెల్లీ ఉంటుంది కదా, అదైతే వేసేసి అయితే నీట్గా మళ్ళీ కూడా ఈ విధంగా అయితే కేక్ పైన అయితే మొత్తం కూడా స్ట్రాబెర్రీ జెల్లీ అయితే వేసేసారండి. చాలా చాలా నీట్గా అయితే ఉన్నింది కదా. తర్వాత అయితే నాజిల్ ఉంటుంది కదా, దానిలో అయితే వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో అయితే ఈ విధంగా అయితే డెకరేషన్ కూడా ఫుల్గా అయితే చేసేసారండి. కిందన కూడా అదే నోజల్తో అయితే కిందన కూడా డెకరేషన్ అయితే డిజైన్ అయితే చేసేసారండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా కూడా అయిపోతుంది అనేసి అయితే ఈ విధంగా అయితే చేశారండి. ఈ లెటర్ కేక్ ఏ విధంగా ఉంది ఏంటి అనేసి అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి నచ్చిందో కూడా చెప్పండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.